చిన్నప్పుడు పాఠశాలలో ఉన్నప్పుడు మనకు చిన్న చిన్న స్నేహితులు ఉంటారు. వాళ్ళు మనకన్నా బాగా చదివేసి మన ఏమన్నా నష్టపరుస్తారేమో అని ఒకలాంటి భయం కలుగుతుంది. కానీ దానివల్ల ఏం జరగదు, పెద్దవాళ్ళు మనం నష్టం చేసేది ఏమి ఉండదు. అలాగే పోటీ పరీక్షలు రాసేటప్పుడు నాకన్నా ముందు ఎంతమంది చదివేసి ఎలాంటి పెద్ద పెద్ద కళాశాలల్లో కొట్టేస్తారో సీట్లు మాకు వస్తుందో రావని చెప్పేసి అదొకలాంటి అభద్రత భావం ఉంటుంది. దానివల్ల కూడా పెద్ద నష్టం ఏం జరగదు. దాన్ని కూడా అతిక్రమించి మనం ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత వ్యాపారమో లేక ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తుండగా వ్యాపారాలు చేస్తుండగా పోటీదారులు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా ఒకలాంటి భయం ఉంటుంది, వాళ్ళ వల్ల కూడా ఒక అభద్రత భావం ఉంటుంది. దాన్ని కూడా అతిక్రమిస్తాము, ఏదో దాని వల్ల ముందుకు వెళ్ళిపోతాము. అలాగే కుటుంబం నిలకడగా ముందుకు వెళ్తూ ఉంటే పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళని నష్టపరుస్తారేమో చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకెవరైనా పరిస్థితులు సమాజంలో ఇంకేమైనా తలెత్తి మనకు నష్టం జరుగుతుందేమో అని అప్పుడు కూడా భయపడతాం. కానీ దాని వల్ల కూడా పెద్దగా అభద్రత భావం ఉన్నా కూడా నష్టం ఏమీ జరగదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే చిన్నప్పటి నుండి వృద్ధాప్యం వరకు నీ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల వరకు కూడా మన వాళ్ళు అని కొంతమంది చుట్టుపక్కల ఖచ్చితంగా ఉంటారు. అది అన్నో చెల్లో అక్కో తమ్ముడో ప్రాణ స్నేహితుడో కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులో లేక బంధువులో ఉంటారు. వాళ్ళల్లో మాత్రం ఒకడు ఖచ్చితంగా మనకు పెద్ద నష్టం చేకూరుస్తాడు. అలా నష్టపోని వాళ్ళు సమాజంలో ఉండరు. అనుకోని కోణం నుండి నష్టం వస్తేనే అది జీవితం. అనుకున్న వాటి నుండి నష్టం ఎప్పుడూ జరగదు. నువ్వు భయపడిన పరిస్థితుల నుండి ఎప్పుడు కూడా నీకు నష్టం జరగదు. అనుకోని మన వాళ్ళు అనే వాళ్ళ నుండే పెద్ద నష్టం జరుగుతుంది. అలా అనుకోని కోణం నుండే జరుగుతున్న నష్టం కాబట్టి అదే జీవితం. అందుకని ధర్మబద్ధంగా బ్రతికి శివోహం అనుకున్న వాడికి ఎలాంటి నష్టం ఎలా కూడా జరగదు. అది జరిగినా వాడు దాని వల్ల కుప్పకూరాడు. ఎందుకంటే శివుడే ఆరాధ్య దేవుడు, ధర్మంగా బ్రతకాలి. శివోహం.